ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి అక్కడ. ఆ రొట్టెలు తీసివేయబడినవి. ఆ తీసివేయబడిన రొట్టెలు నేను నీకు ఇస్తాను అని ఎవరు చెప్పారు? అహీమెలెకు. ఆయన ఎవరు? యాజకుడు. బాగా వినండి వాక్యం. అహీమెలెకు యాజకుడు. ఆ యాజకుడైన అహీమెలెకు ఏమంటున్నాడంటే, రొట్టెలున్నాయి, అవి ప్రతిష్ఠితమైన రొట్టెలు, సన్నిధి రొట్టెలు, తీసివేయబడిన రొట్టెలు, ఆ రొట్టెలు మాత్రమే ఉన్నాయి అని ఆ యాజకుడైన అహీమెలెకు దావీదుతో చెప్పటం జరిగింది. ఇప్పుడు 6వ వచనం. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు దావీదు గారికి ఇచ్చాడు. దావీదు గారు ఆ రొట్టెలను తిన్నాడు. 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. సౌలు యొక్క సేవకులలో, సౌలుకు సేవకులు ఉంటారు కదా, ఆ సౌలు యొక్క సేవకులలో ఒక సేవకుడు యెహోవా సన్నిధిని ఉండెను, దేవుని సన్నిధానములో ఉన్నాడు. అతని పేరు దోయోగు. అతని పేరేంటి? దోయోగు. అతడు ఎదోమీయుడు, ఎదోము వంశానికి చెందినవాడు. ఎదోము ఎవరు బైబిల్లో? ఎదోము అని ఎవరికి పేరు? చెప్పండి. ఎదోము అని ఎవరికి పేరు? ఏషావు. ఏషావు ఉన్నాడు కదా, ఆ ఏషావు అంటే యాకోబు, ఏషావు అన్నదమ్ములు. ఏషావుకున్న ఇంకొక పేరే ఎదోము. ఎదోము. కాబట్టి ఆ ఎదోము వంశానికి చెందినవాడే ఈ యొక్క దోయోగు. ఇంకా ఆ దోయోగుని గురించి ఏమని వ్రాయబడింది? అతను సౌలు యొక్క పశువుల కాపరులకు పెద్ద అంట. ఎవరు? దోయోగు. అంటే దోయోగు సౌలు యొక్క సేవకుడు, సౌలు యొక్క పశువుల కాపరులకు పెద్దగా ఉంటున్నాడు. ఇది